హలో అండి, ఈరోజు మనమంతా మహేశ్వర మహాపిరమిడ్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తి స్థల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మనము కడతాల్ నుంచి అన్నమాస్పల్లి రూట్లో మహేశ్వర మహాపిరమిడ్ని చేరుకోబోతున్నాం. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మహేశ్వర మహాపిరమిడ్కి రావాలంటే. కడతాల్ మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత మనము ఎడమ చేయి వైపు తిరిగిన వెంటనే అన్నమాస్పల్లి గ్రామం వస్తుంది. అన్నమాస్పల్లి గ్రామం నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనకి మహేశ్వర మహాపిరమిడ్ గేట్ని చేరుకుంటాం. అన్నమాస్పల్లి నుంచి రైట్ సైడ్ తిరిగిన వెంటనే కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో పురాతనమైన టెంపుల్. ఫ్రెండ్స్, మనమంతా కొన్ని నిమిషాల్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తి స్థల్కి చేరుకోబోతున్నాం. 40 సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలనే ఏకైక లక్ష్యంతో వారు నిరంతరం ధ్యానం కోసమే పనిచేస్తూ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణానికై వారి పూర్తి సమయాన్ని వెచ్చించారు. అందుకే ఇక్కడ వారి సమాధి దగ్గర స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నేమ్తో మనము అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, దాని నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో మనమంతా కలిసి చూద్దాం. ఫ్రెండ్స్, పత్రి గారు శరీరము 2022 జూలై 24 వదిలిన ఈ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కొంత సమయం తీసుకుంది. కేవలం పర్మిషన్స్ తీసుకోవడం మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, 2024 జూలై నుంచి ఈ యొక్క నిర్మాణము పూర్ణ రూపంలో మొదలైంది. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈ నిర్మాణం మనం చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, పత్రి గారు మనందరినీ ఆనాపాన సతీ ధ్యానం ద్వారా మనని సహస్రార స్థితికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వారు చేసిన ప్రయాసకి చిహ్నంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మనం నిర్మించుకుంటున్నాం. ఆ నిర్మించుకోబోయే చిహ్నము సహస్రాల దళాన్ని మనకు చూపించే విధంగా, మనమందరము ఆ సహస్రాల దళంలో కూర్చొని ధ్యానం చేసే విధంగా ఉండాలని సపతి ప్రసాద్ గారు దీన్ని డిజైన్ చేసి, దానికి హైదరాబాద్ ట్రస్ట్ నుంచి అందరి యొక్క సహకారంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోని ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యొక్క అడ్వైజరీ కమిటీతోటి ఈ యొక్క నిర్మాణ పనులు అందరి సహాయ సహకారాలతో త్వరితగతిన చేస్తూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ చక్కటి సహకారాన్ని అందించినట్లయితే దీన్ని వచ్చే 2 సంవత్సరాలలో పూర్తి చేసి ధ్యాన జగత్కి అంకితం చేద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, మనమంతా ఇప్పుడు ధ్యానానికి వెళ్దామా? ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రి గారి పాదాలని అత్యంతంగా ప్రేమిస్తారు. కాబట్టి వారందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. పిరమిడ్ వైపుగా ఉన్నాయి పత్రిజీ గారి పాదాలు, ఆపోజిట్ వైపు ఉంది పత్రిజీ గారి తల. మై డియర్ ఫ్రెండ్స్, పత్రి గారి చూడగానే మనందరి ప్రేమని వారి యొక్క పాదాల దగ్గర చూపించాలనిపిస్తుంది. కాబట్టి మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం మహానుభావులు, మహాగురువుల సమాధి దగ్గర అత్యంతమైన శక్తి దాగి ఉంటుంది. అక్కడ వారి యొక్క ఫిజికల్ బాడీతో పోటీ గోల్డెన్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ కార్డులో నుంచి వచ్చే ఎనర్జీ విశ్వవ్యాప్తంగా మనం చేసే పనులన్నిటికీ కూడా శక్తినిస్తుంది. అత్యంత దగ్గరగా కూర్చొని ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్లో మనం ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క శక్తి వీచికలు మనని ఇంకంత అద్భుతంగా తయారు చేసి మనం చేస్తున్న ఈ లోక కళ్యాణ కార్యక్రమాలకి మనకు ఎంతగానో సహకరిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ధ్యానం చేసి ఎవరికి ఏది కావాలో అది షిరిడి సాయినాథుడు చెప్పినట్టు సాయి అంటే ఓయి అంటానని సాయిబాబా చెప్పినట్టు పత్రిజీ గారు అదేవిధంగా ఇక్కడ వారు ఉంటూ
ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే మాస్టర్స్ ఎంతోమంది వారి వారి అనుభవాలు ఇక్కడ చెప్తుంటారు. నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు కార్డియాక్ సర్జరీ అవ్వాల్సి ఉండే మేడం. 3 days ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత మా డాక్టర్ కార్డియాక్ సర్జరీ అవసరం లేదు అని చెప్పారు. అంతేవిధంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను సూసైడ్ని విరమించుకున్నానని చెప్పడం జరిగింది. అంటే వారు ఎంత అద్భుతమైన మెసేజెస్ వారికి ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే వారి సన్నిధిని చేరిన వారి అందరినీ కూడా వారు ఆ సమాధి నుంచి కాపాడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ శక్తి స్థల్లో భాగంగా పత్రిజీ గారికి సంబంధించిన వీడియోస్ అన్ని ప్రజెంట్ చేయడానికి, పిరమిడ్ మాస్టర్స్ యొక్క వీడియోలన్నీ ప్రజెంట్ చేయడానికి ఏదైతే థియేటర్ నిర్మాణం చేసుకుంటున్నామో ఆ థియేటరు అక్కడే ఎంట్రన్స్లోనే ప్రత్యేకమైన రిసెప్షన్ ఏర్పాటు ఈ కుడివైపున జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడమవైపున మనము మ్యూజియంని నిర్మించుకోబోతున్నాం. ఏదైతే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణము 6 ఎకరాలలో మనం నిర్మించుకోబోతున్నామో అందులో భాగంగానే ఈ యొక్క మినీ థియేటరు, మ్యూజియము, పత్రిజీ గారి స్టాచ్యూ అండ్ లోటస్ మనందరం కూర్చుని ధ్యానం చేయడానికి చక్కటి బృందావనము, లైబ్రరీ మనం నిర్మించుకోబోతున్నాం.